చిన్న కుటుంబం అయినా పెద్ద కుటుంబం అయినా వాళ్ళ పరువు పోతే ఇలాగే అందరూ బాధపడతారు. నీకు తెలియదేమో నీ ఫ్యామిలీ బాధపడి ఉండొచ్చు నీకు జరిగిన దాని ప్రకారం. ఐ సింపథైజ్ అండ్ ఎంపథైజ్, ఐ స్టాండ్ బై యూ. కానీ నీ గొంతు ఏమైంది తెలీదా నీకు? పెళ్లి చేసుకున్నప్పుడు మొగుడు సైడ్ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, పాపరం చేస్తే పిల్లలు పుడతారు, వాళ్ళు బాధపడతారు, ఇంతమంది సభ్యులు ఉంటారు నా మీద డిపెండ్ అయ్యి. దాట్స్ ద రీజన్ వై అ ఉమెన్ ఇస్ కాల్డ్ ద అంబిలికల్ కార్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ. యు హెల్ రిమెంబర్ దిస్ మ్యాన్. యువర్ కిడ్స్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ ఫ్లెష్ అండ్ బ్లడ్. అది కూడా తెలీదా నీకు? నువ్వు ఇంకొక స్త్రీని పట్టుకుని పిచ్చి పిచ్చిగా బాటలు మాట్లాడి మగాళ్ళని తిడుతుంటే ఆ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ పిల్లలు చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మని ఇంత ట్రోల్ చేస్తున్నా, ర్యాక్ చేస్తున్నా, నీ కొడుకు మండినట్టు ఆడపిల్లలకు మండదా? అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ స్టార్స్. ఈరోజు దాకా మీ ఫోటోలు ఎవరు బహిరంగంగా చూడలేదు, మీ కొడుకు చూశారు. కానీ నారా భువనేశ్వర్ గారి గురించి స్టేట్ మొత్తం అయింది. ఆ రోజు స్టేట్ మొత్తం అయింది. ఏమి మన పిల్లలు ఏమమ్మా, మన మనోభావాలు ఏమమ్మా? నీకెంత బాధ కలుగుతుందో అందరికంత కలగదా? లోకేష్ కొనించాడు అని చెప్తున్నావు నువ్వు. జగన్ చెప్పించాడా నీకు? ఆల్రెడీ నీకు ఒక చరిత్ర ఉంది. నువ్వు పబ్లిక్ స్పీచ్లో చెప్తుంటే పక్కన తిట్టమంటున్నాడు చంద్రబాబు నాయుడు, జగన్ తిట్టమంటున్నాడు అని చెప్పి ఆడియోలు నీకు ఉన్నాయి. నీకు ఇలాగే చెప్పి పంపించాడా నారా భువనేశ్వర్ గారు? నాన్నని చెప్పి పంపించాడా అచ్చెన్నాయుడు ఎక్కడెచ్చమని చెప్పి పంపించారా? లోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టని వాళ్ళు చెప్తే మాత్రం నువ్వు మహిళవి. నీ సెన్స్ ఏమైంది? నగరి, మంత్రి, మహిళ, హీరోయిన్ అంటే సరిపోదు కదా రోజా?